ఇక అనంతగిరి కొండలను 200 ఎకరాలను మెగాకు దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమము రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము. డెవలప్మెంట్ చేయాలా, కానీ ఈ కంపెనీ ఏం కంపెనీ అంటే ఇంజనీరింగ్ కంపెనీ. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి వెల్నెస్కు ఏం సంబంధం? అనంతగిరిలో పెట్టబోయేదేమో వెల్నెస్ సెంటర్ అని చెప్పబడుతుంది, నీవు అప్పగిస్తున్నదేమో మెగా ఇంజనీరింగ్ కంపెనీకి. ఇదే కంపెనీని ఒకప్పుడు నువ్వు ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ, దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టాలా, దీనికి ఏమి కూడా ఇవ్వకూడదు అనేటటువంటి మాట్లాడిన నువ్వే పొయ్యి మళ్ళా దావోస్ లోపల 1000 కోట్లకు అగ్రిమెంట్ చేసుకొని వస్తావు. నేను ఒక మిత్రునితో మాట్లాడుతుంటే మొన్న మాకు చెప్పే, మా హరీష్ అన్న కూడా చాలా క్లియర్గా చెప్పింది ఇదే విషయం. ఏంది అంటే ఊళ్ళల్లో ఎడ్లు అమ్ముతుంటే ఇంటి ముందలోడు ఎడ్లు అమ్మేటోడు ఉన్నాడు అనుకో, కొనుక్కునేటోడు ఇంటేంటోడే ఉన్నా కానీ ఆడమ్మరంటే ఈడు కొన్నాడంట. ఏం చేస్తాడంటే దీన్ని పట్నం తీసుకొని పోతాడు, ఎడ్లను పట్నం తీసుకొని పోయి ఇదే మళ్ళీ ఇంటి ముందర ఆయన పట్నం తీసుకుపోయి అమ్మితే ఇంటెనకని ఉన్న ఆయన ఎల్లయ్య పోయి మళ్ళీ పట్నంలో కొనుక్కొని వస్తాడు. ఏందో ఇంటే అంటే ఊళ్ళోనే కొన్నాడు అనుకో, ఎడ కొన్నారంటే ఈ ఇంటి ముందర మల్లయ్య దగ్గర కొంటే ఏం బాగుంటుంది అని అదే ఎడ్లను పట్నంలో కొనుక్కొని వచ్చినట్టున్నది. మరి హరీష్ అన్న చాలా క్లియర్గా చెప్పిండ్రు. అగ్రిమెంట్ చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఉండేది హైదరాబాదు జూబ్లీ హిల్స్లోనే, మెగా కృష్ణారెడ్డి ఉండేది జూబ్లీ హిల్స్లోనే. రోడ్ అవతల ఒకరు, రోడ్ ఇవతల ఒకరు. ఈయనింటికి ఆయనన్న పోవచ్చు, ఆయన ఇంటికి ఈయనన్న రావచ్చు. అక్కడేమన్నా అగ్రిమెంట్ చేసుకుంటేనన్నా చూసేటోనికి సింగారం ఉంటుంది. మరి మీరు ఇద్దరు కలిసి హైదరాబాద్కి వెళ్ళి ఇద్దరు కలిసిపోయి దావోస్ పోయి అక్కడ అగ్రిమెంట్ చేసుకొని వస్తే దాని అర్థం ఏందన్నట్టు? ఇది మీ అవసరాల గురించి ఉత్తుత్తి అగ్రిమెంట్ అనేటటువంటిది చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. తొందర లోపల వికారాబాద్ నుంచి మేము ఉద్యమం కూడా తీసుకుంటాము. ఎందుకంటే అనంతగిరి గుట్టను మెగా కృష్ణారెడ్డికి దారాదత్తం చేసి రాసి ఎన్నికే నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు.